వెల్కమ్ బ్యాక్ టు డే 44. ఈ రోజు లెగ్ వర్కౌట్ ఉంది. సో నేను లెగ్స్ ని చాలా సీరియస్ గా తీసుకొని వర్కౌట్ చేస్తుండే. అయినా కానీ కొన్ని మంత్స్ వరకు నా లెగ్స్ లో ఏ ఇంప్రూవ్మెంట్ లేకుండే. ఎందుకంటే ఈ మిస్టేక్స్ వల్ల. ఫస్ట్ వన్ వచ్చేసి వెయిట్స్ మీద ఫోకస్ పెట్టి రేంజ్ ని ఇగ్నోర్ చేయడం. సో ఎక్కువ వెయిట్స్ తో హాఫ్ రెపిటేషన్స్ చేయడం వల్ల ఏ యూజ్ లేదు. వెయిట్స్ తగ్గించి ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ చేస్తే ఫుల్ మజిల్ రిక్రూట్మెంట్ అయ్యి స్ట్రెంగ్త్ అండ్ మజిల్ మాస్ గెయిన్ చేస్తాం. సెకండ్ వన్ వచ్చేసి టెంపో, అంటే రెపిటేషన్స్ ని స్పీడ్ గా చేయడం. సో నెగిటివ్ రెప్స్ ని స్లోగా చేస్తే మీ గెయిన్స్ 2x స్పీడ్ అవుతాయి. కానీ ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ డూయింగ్ లెగ్ ఎక్స్టెన్షన్ అనుకోండి. లెగ్స్ ని పైకి ఫాస్ట్ గా పుష్ చేసి డౌన్ లో వెయిట్స్ ని 3 seconds హోల్డ్ చేయాలి. ఒక్క సెట్ ఇట్లా ట్రై చేసి చూడు, నీ క్వాడ్స్ ని పక్కా ఫీల్ అవుతావు. థర్డ్ వన్ వచ్చేసి ఓన్లీ స్క్వాట్స్ చేసి లెగ్ డే అయిపోయింది అనుకోవడం. లెగ్స్ లో 4 మేజర్ మజిల్ గ్రూప్స్ ఉంటాయి: క్వాడ్స్, గ్లూట్స్, హ్యామ్స్ట్రింగ్స్ అండ్ కాఫ్స్. ఒక్క ఎక్సర్సైజ్ తో అన్ని పర్ఫెక్ట్ గా హిట్ చేయలేము. నీ వీక్ మజిల్ గ్రూప్స్ ఏందో తెలుసుకొని వాటి మీద వర్క్ చేస్తే రిజల్ట్స్ బెటర్ గా ఉంటాయి.